హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే జీటీ, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఈ మూడు టీమ్స్ కూడా గత 4 సీజన్స్ నుంచి ఒక సమస్య అయితే మాత్రం రిపీటెడ్గా అయితే వస్తూ ఉంది. ఈ సమస్య వల్ల ఈ టీమ్స్ ఎలా సఫర్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీం గుజరాత్ టైటన్స్. వచ్చిన చాలా తక్కువ సమయంలోనే హ్యూజ్ సక్సెస్ సాధించిన టీం ఏదైనా ఉంది అంటే అది గుజరాతే. వీళ్ళ 4 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో ఒకసారి ఛాంపియన్, మరోసారి రన్నర్ అప్, ఇంకోసారి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యారు. ఒక సీజన్లోనే 2024లో మాత్రమే ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై కాలేకపోయారు. మొత్తం 4 సీజన్స్లో 3 సీజన్స్ వెరీ సాటిస్ఫైయింగ్ సీజన్స్ అనే చెప్పుకోవాలి. టీం ఇంత బాగా పెర్ఫామ్ చేస్తున్న ఒక కీ ఇష్యూ అనేది అయితే ఉంది. అదే వీళ్ళ టీంకి మిడిల్ ఆర్డర్ సమస్య. వీళ్ళ టీం స్టార్టింగ్ 2022 సీజన్ నుంచే ఈ ప్రాబ్లం అయితే ఉంది. టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసికట్టుగా ఆడడం వల్ల ఇది పెద్దగా అయితే ఎక్స్పోజ్ అయితే అవ్వలేదు. కానీ హార్దిక్ పాండ్యా గుజరాత్ టీం నుంచి బయటికి వెళ్ళిపోయాక ఈ లోటు అయితే మాత్రం స్పష్టంగా అయితే తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో ఇచ్చే బ్యాలెన్స్, ఆ సాలిడిటీ, ఒక బ్యాటర్గా, బౌలర్గా, కెప్టెన్గా ఈ మూడింటిని కూడా జీటీ టీం అయితే మిస్ అవ్వడం జరిగింది. హార్దిక్ పాండ్యా రేంజ్ ఆల్రౌండర్ అయితే ఇప్పటికి కూడా జీటీ టీం అయితే మరి ఎవరిని కూడా ఫైన్ చేయలేకపోయింది. మరి తాజా ఈ 2025 సీజన్లోనే చూసుకోండి, టాప్ 3 అయితే మాత్రం జీటీ టీంకి చాలా హెవీ అయితే అయింది. సాయి సుదర్శన్ ఏకంగా 759 పరుగులు చేస్తే శుభ్మన్ గిల్ 650 చేశాడు. జాస్ బట్లర్ 538 పరుగులు. టాప్ 3 బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా 500+ రన్స్ చేయడం చాలా అరుదైన విషయం. ఆ తరువాత మిడిల్ ఆర్డర్లో సఫెన్ రోదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ 4, 5, 6 స్థానాల్లో అయితే బ్యాటింగ్ చేయడం అయితే జరిగింది. ఈ ఇన్కన్సిస్టెంట్ మిడిల్ ఆర్డర్ వల్ల జీటీ టీంకి అయితే పెద్ద దెబ్బ అయితే తగిలింది. ఈ సీజన్లో టాప్ 3 ఫెయిల్ అయినప్పుడు కీలకమైన సమయంలో ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా అక్కడ శుభ్మన్ గిల్ ఫెయిల్ అవ్వడం, జాస్ బట్లర్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడం, సీజన్ ఆశాంతం అద్భుతంగా రాణించిన టాప్ 3లో 2 బ్యాట్స్మెన్ ప్రెజెంట్స్ ఆ మ్యాచ్లో లేకపోవడం వల్ల జీటీ టీం అయితే ఓడిపోవడం అయితే జరిగింది. ఈ సీజన్లో జీటీ టీంకి టాప్ 3 ఆడి మ్యాచ్లు గెలిపించిన సందర్భాలే కానీ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అయిన సందర్భాలు ఎక్కడైతే లేవు. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంకా మిడిల్ ఆర్డర్దే బాధ్యత అని టాప్ 3 చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఈ సీజన్లో 100కు 99% అయితే లేవు. టాప్ 3లో రేర్గా ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా మరొక 2 సక్సెస్ అయితే అయ్యేవాళ్ళు, వాళ్ళే మ్యాచ్లను అయితే గెలిపించేసేవాళ్ళు. టాప్ 3 ఫెయిల్ అయ్యిందంటే జీటీ మిడిల్ ఆర్డర్ గగనమే. సో మరి నెక్స్ట్ సీజన్లో అయినా జీటీ టీం మిడిల్ ఆర్డర్కి మంచి సాలిడిటీని ఇచ్చే, మిడిల్ ఆర్డర్లో నమ్మదగ్గ ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్ని అయితే జీటీ టీం కొనుక్కోవాలి. ప్రతి సీజన్లో కూడా జీటీ టీం టాప్ 3 బ్యాట్స్మెన్ సక్సెస్ అవుతారని లేదు. ఒక సీజన్లో హాఫ్ సీజన్ నుండి వాళ్ళు ఫెయిల్ అయితే ఆ సీజన్ మొత్తానికి జీటీ టీం ఇంకా సెట్కి వెళ్ళాల్సిందే. ఇంకా పాయింట్ టేబుల్లో పైకి వెళ్ళడం కూడా కష్టం. నెక్స్ట్ ఈ టీంకు ఉన్న ప్రధాన సమస్య అయితే వికెట్ కీపింగ్ ప్రాబ్లం, ఆల్సో గుడ్ ఓపెనింగ్ బ్యాటర్ కూడా. మరి ఈ టీంకు ఉన్న ప్రధాన సమస్య అయితే మాత్రం 2022 మెగా యాక్షన్ తర్వాత నుంచి ఇది స్టార్ట్ అవడం అయితే జరిగింది. అప్పుడు 2021 సీజన్ వరకు కేకేఆర్ టీంకి కెప్టెన్గా, వికెట్ కీపర్గా దినేష్ కార్తిక్ అయితే ఉండేవాడు. మెగా యాక్షన్ తర్వాత దినేష్ కార్తిక్ కేకేఆర్ టీంకి దూరం అవడంతో ఇంకా కేకేఆర్ టీంలో వికెట్ కీపర్ సంక్షోభం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. గత 4 ఏళ్లలో కేకేఆర్ టీం వికెట్ కీపర్స్ అయితే చూసుకోండి, 2022 సీజన్లో షర్లాక్ జాక్సన్, శామ్ బిల్లింగ్స్ వీళ్ళిద్దరూ చూసుకుంటే ఆ సీజన్లో పూర్తిగా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. షర్లాక్ జాక్సన్కి ఆ సీజన్లో 5 మ్యాచ్ల్లో అవకాశం కల్పిస్తే తను చేసింది కేవలం 23 పరుగులు మాత్రమే. శామ్ బిల్లింగ్స్ చూసుకుంటే 8 మ్యాచ్లు ఆడి 169 పరుగులు అయితే చేశాడు. 2 వికెట్ కీపర్స్ ఫస్ట్ టైం ఇలా ఘోరంగా ఫెయిల్ అవ్వడం వల్ల ఆ తరువాత 2023 సీజన్లో ఏకంగా కేకేఆర్ టీం చూసుకుంటే 4 వికెట్ కీపర్స్ని అయితే బై చేయడం జరిగింది. లిటన్ కుమార్ దాస్, నారాయణ్ జగదీశన్, రామనుల్లా గుర్బాస్, జాంక్సన్ చార్లెస్. ఆ సీజన్లో వీళ్ళ 4 కూడా మూకుమ్మడిగా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. మరి లిటన్ దాస్కు చూసుకుంటే ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్లో అయితే అవకాశం కల్పించారు. ఆ మ్యాచ్లో కూడా 4 పరుగులు అయితే చేశాడు. ఆ తర్వాత నేషనల్ డ్యూటీస్ అని టీంని వీడి బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. తన ప్లేస్లో జాంక్సన్ చార్లెస్ని అయితే తీసుకున్నారు రీప్లేస్మెంట్గా. తనకి ఆ సీజన్లో ఆడడానికి అవకాశం అయితే కల్పించలేదు. మరి సీజన్ మొత్తం రెగ్యులర్గా ఆడింది నారాయణ్ జగదీశన్,
రామనోర్ల గుర్బాస్. నారాయణ జగదీశన్ విషయానికి వచ్చేసరికి ఆ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 14.83 యావరేజ్తో 89 పరుగులు అయితే చేశాడు. రహమానుల్లా గుర్బాజ్ చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడి 20 యావరేజ్తో 227 రన్స్ అయితే చేశాడు. 2024 సీజన్లో కోచింగ్ స్టాఫ్లో మార్పు అయితే రావడం, మెంటర్గా గౌతమ్ గంభీర్ అయితే వచ్చాడు. ఆ సీజన్లోనే కేకేఆర్ టీం అత్యుత్తమంగా పెర్ఫామ్ చేయడం, మళ్ళీ సునీల్ నారాయణ్ని ఓపెనర్గా రీఇంట్రడ్యూస్ చేయడం, తను కూడా యూజ్ సక్సెస్ సాధించడం, ఒక పక్క పిల్సాట్ కూడా సక్సెస్ అవ్వడం. 2024 సీజన్లో కేకేఆర్ టీంకి పెద్దగా అయితే ప్రాబ్లమ్స్ అయితే కనిపించలేదు. తాజా 2025 సీజన్లో మరొకసారి అయితే ఈ వికెట్ కీపర్ ప్రాబ్లం తెర మీదకి అయితే రావడం జరిగింది. మరి ఈ సీజన్లో వికెట్ కీపర్స్గా డికాక్, రామనోర్ల గుర్బాజ్, లోనిస్ సిసోడియా అయితే ఉన్నారు. మరి సిసోడియాకి అయితే అవకాశాలు అయితే కల్పించలేదు. రామనోర్ల గుర్బాజ్ విషయానికి వస్తే 5 మ్యాచ్లు ఆడి 18 యావరేజ్తో 74 పరుగులు మాత్రమే చేశాడు. అదే డికాక్ విషయానికి వస్తే 8 మ్యాచ్ల్లో 21 యావరేజ్తో 152 రన్స్ అయితే చేశాడు. ఇందులో ఒక మ్యాచ్లో ఆర్ఆర్కి ఎగ్నెస్ట్గా 97 రన్స్ అయితే చేశాడు. సునాయాసంగా ఆ మ్యాచ్లో కేకేఆర్ టీం అయితే గెలిచింది 8 వికెట్స్ మార్జిన్తో. ఆ 97 రన్స్ తీసేస్తే మిగతా 7 మ్యాచ్ల్లో డికాక్ చేసినవి 55 పరుగులు మాత్రమే. మరి ఇప్పటికైనా కేకేఆర్ టీం రియలైజ్ అయ్యి ఒక మంచి వికెట్ కీపర్ని అయితే యాక్షన్లో బై చేసుకోవాలి. గుర్బాజ్ని 3 సీజన్స్ బట్టి బ్యాక్ చేస్తున్నా తను సరైన రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు, తను ఫెయిల్ అవుతున్నాడని వేరే వాళ్ళకి అవకాశాలు కల్పించినా వాళ్ళు కూడా సక్సెస్ అయిన సందర్భం అయితే లేదు. మరి ఒక్క సీజన్ పిల్సాడ్ సక్సెస్ అయ్యాడు, మరి తన్నే కంటిన్యూ చేయకుండా కేకేఆర్ టీం అయితే రిలీజ్ చేయడం మాత్రం ఒక హిస్టారికల్ బ్లండర్ అని చెప్పుకోవాలి. లాస్ట్ టీం మన సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఈ టీంకు చూసుకుంటే లాస్ట్ 4 ఏళ్ల నుంచి కేకేఆర్ టీం మాదిరిగానే వీళ్ళకి కూడా ఒక సమస్య అయితే వెంటాడుతుంది. అదే వీళ్ళ స్పిన్ బౌలింగ్ ఇష్యూ. 2017 సీజన్ నుంచి 2021 వరకు 5 ఏళ్ల పాటు వీళ్ళ స్పిన్ వజ్రాయుధం రషీద్ ఖాన్ తను ఎస్ఆర్ఎస్ టీంకి దూరం అయ్యాక 2022, 23, 24, 25 ఈ 4 ఏళ్లలో ఎస్ఆర్ఎస్ టీం ఎన్ని తిప్పలు పడిందో. టీంలో కనీసం ఒక్క సరైన స్పిన్నర్ లేక మిడిల్ ఓవర్స్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ని కట్టడి చేసే స్పిన్నర్లు లేకపోవడం ఎస్ఆర్ఎస్ టీంకి అయితే అతి పెద్ద లోపం అని చెప్పుకోవచ్చు. కేకేఆర్కి ఒక సీజన్లో టెంపరీగా కాస్త ఉపశమనమైనా లభించింది. వీళ్ళకైతే 4 సీజన్స్ పాటు రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన లోటునైతే ఆ స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ అయితే చేయలేకపోయారు. గత 4 ఏళ్లలో వీళ్ళ టీం స్పిన్నర్లు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు, ఏ సీజన్లో ఎన్ని వికెట్లు తీశారు అనేది ఇప్పుడైతే చూద్దాం. 2022 సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంకి మెయిన్ స్పిన్నర్లుగా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ గోపాల్, జగదీశ్, సుచిత్ అయితే ఉండేవాళ్ళు. ఎక్స్ట్రా ఆప్షన్స్ పార్ట్ టైమర్స్గా చూసుకుంటే మార్క్రమ్, అభిషేక్ శర్మ, రొమాలియా షఫర్డ్ అయితే ఉన్నారు. మరి 3 మెయిన్ స్పిన్నర్లు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ 9 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు తీశాడు. శ్రేయస్ గోపాల్ 1 వికెట్ అయితే తీశాడు. సుచిత్ 5 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు అయితే తీశాడు. 3 మెయిన్ స్పిన్నర్లు కలిపి ఒక సీజన్ మొత్తం ఆడి తీసిన వికెట్లు కేవలం 14 మాత్రమే. యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క సీజన్ ఒక్క సింగిల్ స్పిన్నర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఈ 3తో సమానం. నెక్స్ట్ 2023 సీజన్లో చూసుకుంటే ఆ సీజన్ మెయిన్ స్పిన్నర్స్గా అదిల్ రషీద్, అకేల్ హుస్సేన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ డాగర్, మయాంక్ మార్కండే మొత్తం ఆ సీజన్లో 5 స్పిన్నర్స్ని యూజ్ చేస్తే అదిల్ రషీద్ చూసుకుంటే 2 మ్యాచ్ల్లో 2 వికెట్లు తీశాడు. అకేల్ హుస్సేన్ 1 వికెట్ తీస్తే మయాంక్ డాగర్ 3 మ్యాచ్ల్లో 1 వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే 7 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీస్తే మయాంక్ మార్కండే కాస్త బెటర్ 10 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు అయితే తీశాడు. మొత్తం మీద 5 స్పిన్నర్స్ కలిసి సీజన్ మొత్తం ఆడి తీసినవి 19 వికెట్లు మాత్రమే. నెక్స్ట్ 2024 సీజన్లో వనిందు అసరంగా ఇంజురీ కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. తన స్థానంలో శ్రీలంక ప్లేయరే విజయకాంత్, విఎస్ కాంత్ని అయితే తీసుకున్నారు. తను చూసుకుంటే 3 మ్యాచ్లు ఆడి 1 వికెటే తీశాడు. నెక్స్ట్ షాబాద్ అహ్మద్ 16 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. సుందర్ 2 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీస్తే మయాంక్ మార్కండే 7 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు అయితే తీశాడు. మరి ఈ 4 స్పిన్నర్స్ కలిసి ఆ సీజన్లో తీసినవి 17 వికెట్లు మాత్రమే. తాజా 2025 సీజన్లో చూసుకుంటే టీమ్ మెయిన్ స్పిన్నర్స్గా ఆడమ్ జాంపా ఈ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, 2 వికెట్లు అయితే తీశాడు.
చేశాడు. ఆ తర్వాత ఇంజురీ కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. తన స్థానంలో రీప్లేస్మెంట్గా వచ్చిన హర్ష్ దుబే 3 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు అయితే తీశాడు. ఈ యంగ్స్టర్ అయితే ఇంప్రెస్ అయితే చేస్తాడు. అలాగే ఆల్రౌండర్స్ నుంచి కమిందు మెండిస్ 5 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు అయితే తీశాడు. రాహుల్ చాహర్కి అయితే అవకాశాలు ఇవ్వలేదు. జేసన్ అన్సారీ మరొక యంగ్స్టర్ 10 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు అయితే తీశాడు. మొత్తం ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ స్పిన్నర్స్ అయితే తీసినవి 15 వికెట్లు మాత్రమే. ఒకప్పుడు రషీద్ ఖాన్ మినిమం 17 వికెట్ల నుంచి 22-23 వికెట్ల వరకు అయితే ఒక్క సీజన్కే తీసేవాడు. అలాంటిది ఇప్పుడున్న ఎస్ఆర్ఎస్ టీంలో వాళ్ళ స్పిన్నర్స్ అందరూ కలిసి కూడా ఒక్క రషీద్ ఖాన్ తీసిన వికెట్లు అయితే ఒక్క సీజన్లో తీయలేకపోతున్నారు. ఇదే వాళ్ళ టీం ప్రధాన లోపం. రాబోయే సీజన్లో దీని నుంచి వాళ్ళైతే మాత్రం ఓవర్కమ్ అయితే అవ్వాలి. ఒక మంచి దేశీయ స్పిన్నర్ని అయితే గుర్తించి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజన్లో ఎల్ఎస్జి టీం దిగ్వేష్ రాఠీని ఏ విధంగా తీసుకున్నారు, డీసీ టీం విప్రాజ్ నిగమ్ని ఎలా తీసుకున్నారు, అలాగే ఎస్ఆర్ఎస్ టీం కూడా వాళ్ళ స్కౌటింగ్ టీం దేశ నలుమూలకి వెళ్ళి మంచి స్పిన్నర్ని ఫైండ్ చేసి యాక్షన్లో వాళ్ళు ఒడిసి పట్టుకోవాలి. అప్పుడే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్, కేకేఆర్, జీటీ ఈ 3 టీమ్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.